సర్వాంతర్యామి అయినటువంటి కృష్ణుడికి తెలియదా కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని? భవిష్యత్తుని కనిపెట్టగలిగినటువంటి వ్యక్తే కదా ఆయన. దేవుడే మానవ రూపంలో వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకి తెలియదా? అట్లాగే యుద్ధం ద్వారా జరిగేటటువంటిది నకులు సహదేవుల్లో సహదేవుడికి తెలుసు, తనకి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వరం ప్రకారం ఏం జరుగుతుంది అన్నటువంటి. అట్లాగే ఎవరైతే కౌరవుల్లో ఉన్నటువంటి కొంతమందికి తెలుసు, భీష్ముడికి తెలియదా ఏం జరుగుతుంది అనేది? అందరికీ తెలిసిన రాయబార ఘట్టం అనేటటువంటిది ప్రపంచం కోసం చేశారు. కృష్ణుడు రాయబారానికి వెళ్ళి, వాళ్ళు మంచోళ్ళు, పాండవులు 5గురే ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్, మీరిద్దరూ అన్నదమ్ములు మంచోళ్ళయ్యా, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలి, సగరాజ్యం ఇవ్వండి, ఒకవేళ అట్ట కాదంటారా ఒక 5 ఊళ్ళన్నా ఇవ్వమని అడుగుతున్నాడు ధర్మరాజు అని చెప్పి, కౌరవులు రాక్షసులు, పాండవులు మంచోళ్ళు అని ప్రపంచానికి భవిష్యత్ తరాలకి తెలియడం కోసం రాయబారం నడిపిన ఆయన శ్రీకృష్ణుడు. అట్లాగే పాండవులు దుర్మార్గులు అని చెప్పేందుకోసం కౌరవులు కూడా రాయబారం నడిపించారు. కానీ వాళ్ళ రాయబారం అన్నటువంటిది అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగానే అనిపించింది భవిష్యత్ తరాలకు. అందుకని కృష్ణుడు దేవుడయ్యాడు, బట్ రాయబారం ద్వారా శాంతి కోసం ప్రయత్నించిన వాడయ్యాడు. ఇప్పుడు కృష్ణులు ఎవరూ లేరు. కానీ అలాంటి ఘట్టమే ఇప్పుడు అమెరికాకి తను నేను ఇరాన్ని అణుబాంబులు వేయనీయకుండా చూడటం కోసం యుద్ధం చేస్తున్నాను, ఎంత తీవ్ర పరిస్థితుల్లో కూడా నేను ఆపాను, అక్కడ నా ఉద్దేశంలో ఎవరిని దోచుకోవడానికి కాదు, ప్రపంచ శాంతి కోసమే చేస్తున్నాను, హార్ముజ్ జలసంధిని బలవంతంగా ఆక్రమించింది కాబట్టి ఇరాన్ని నేను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పే ప్రయత్నంలో భాగంగా రాయబారాన్ని నడిపించింది అమెరికా పాకిస్తాన్ ద్వారా. పాకిస్తాన్ని ఒక పపెట్ లాగా వాడుకుంది. లైక్ మహాభారతంలో కృష్ణుడి రాయబారం తర్వాత వీళ్ళ రాయబారం కూడా జరిగింది, కౌరవుల తరపున రాయబారాలు కూడా నడిచినాయి. అలాంటి రాయబారాలే ఇప్పుడు నిన్న జరిగినటువంటిది అంతా కూడా. కేవలం ప్రపంచానికి మేము శాంతి కోసమే సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి అమెరికాను ప్రయత్నించింది, ఇరాను ప్రయత్నించింది. బట్ ఆనాడు కౌరవుల పక్షాన 11 అక్షౌహిణులు, పాండవుల పక్షాన 7 అక్షౌహిణులే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇరాన్ పక్షాన రష్యా, చైనా, అమెరికా పక్షాన ఎవరు లేరు. ఇప్పుడు పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు?